నమస్తే. సీఎం రేవంత్ పై తిరగబడుతున్న ఉద్యమకారులు. అంటే మీరు చాలామంది అడుగుతున్నారు కదా, ఎందుకు మీరు పదే పదే రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారని. నేను వ్యక్తిగతంగా మాట్లాడతలేదండి. అక్కడ ఆయన సీఎం కుర్చీలో కూర్చున్నాడు కాబట్టి మాట్లాడుతున్నాను. సో ఇంకొక మాట, ఏం తిరగబడుతున్నారని మాట్లాడొచ్చు. మొన్నటి వరకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం దీపావళి, బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి అంటే ఇలా అందరూ మాట్లాడారు. అందులో ముఖ్యంగా గాదె ఇన్నయ్య గారు కూడా మాట్లాడారు. సో అసలు ఎందుకు, మళ్ళీ ఏం జరిగింది అనేది చూసుకుంటే కనుక అన్ని విషయాలు ఒకటి కాదు పాయింట్స్ చూసుకుంటే, కార్పొరేషన్ పదవుల నుంచి మొదలు పెడితే ఎదుటి పార్టీల నుంచి చేర్చుకునే వాళ్ళ దాకా చూసుకుంటే అంతా కూడా ఒక అసంతృప్తే కనబడుతుంది. అంటే వాళ్ళకేదో రాలేదనే దానికంటే కూడా కనీసంగా ఇస్తున్న సలహాల్ని కూడా వాళ్ళు స్వీకరించే పరిస్థితి లేదు. ఒక విద్యా విధానం కావచ్చు, ఒక వైద్య విధానం కావచ్చు, ఇలా ప్రజలకు సంబంధించిన ఏ విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయట్లేదని చెప్తున్నారు. మొన్నటి వరకు పనిచేసిన, అంటే అదే పార్టీలో ఉన్న ఒక అడ్వకేట్ కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మన వేరే వాళ్ళకి చేసిన ఇంటర్వ్యూలో చూశాను నేను. ఏంటి అసలు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నాడు? ఒక దురుసు వ్యవహారం కావచ్చు, లేదంటే ఇప్పుడు ఏదైతే ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ చేసిందో ఆ పనులు మళ్ళీ ఎందుకు సేమ్ అదే జానర్లో ఎందుకు రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడు అనేది వాళ్ళు మాట్లాడుతున్న మాట. రెండో విషయానికి వస్తే, ఈ 6 గ్యారంటీ స్కీమ్ల విషయంలో, అందులో 6 గ్యారంటీ స్కీమ్లో నేను చాలా సందర్భాల్లో చెప్పాను. 6 గ్యారంటీ స్కీమ్లో 13 అంశాలకు సంబంధించిన విషయాలు చెప్పాను. ఈ 13 అంశాల్లో వచ్చినాయి మహా అయితే 3-4 అంశాలు. అందులో కూడా ఒకటి మీ అందరికీ తెలిసిందే, ఫ్రీ బస్సు విషయం కావచ్చు. అది కూడా ఎక్కువ రోజులు ఉంటుందా లేదా అనేది అది బడ్జెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. రెండోది ఏమి ఇచ్చారమ్మా అంటే రాజీవ్ ఆరోగ్యశ్రీ గురించి. సో అది ఆరోగ్యం బాగాలేనప్పుడు పనికొచ్చే మంచి పథకమే, కానీ అది ఇప్పటికిప్పుడు డబ్బులు అవసరం లేదు కాబట్టి అది ఒకటి వెలుగులోకి తెచ్చారు. ఇంకొకటి వచ్చేసి ఏం తీసుకొచ్చారు అని అంటే, గ్యాస్ బండలకు సంబంధించి 500 రూపాయల సిలిండర్ కావచ్చు, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు కావచ్చు. సో ఇవి ఇచ్చారు, కానీ మరి మిగతా వాటి గురించి మాత్రం ఎందుకు మాట్లాడుతున్నారనే అంశము మొన్నటి వరకు నాలాంటి వాళ్ళు మాట్లాడుతున్న నేపథ్యం, తర్వాత వీళ్ళు కూడా ఇప్పుడు గొంతులు కలిపారు. సో ఏది అసలు పెన్షన్స్ విషయానికి వచ్చేసరికి ఇప్పటికీ 3 నెలల వ్యవధి దాటింది. ఇప్పటి వరకు కూడా వీళ్ళు ఏదైతే చేయుత కింద పెట్టారో దాదాపుగా అందులో బీడీ కార్మికులు ఉన్నారు, చేనేత కార్మికులు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, ఒంటరి మహిళలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. ఇలా కేటగిరీలు ఇంతమంది ఉంటే వాళ్ళకి మీరు ఏదైతే హామీ ఇచ్చారో అది మాత్రం నెరవేరలేదు. పాత పెన్షన్సే వస్తున్నాయి. వృద్ధులకైతే 2016 రూపాయలు 2016 రూపాయలు బీఆర్ఎస్ గవర్నమెంట్లో వచ్చినవి. దాన్నే గత 3 నెలల నుంచి కూడా మీరు కంటిన్యూ చేస్తున్నారు తప్ప అందులో ఒక నెల పెన్షన్ కూడా ఎగరగొట్టేస్తారనేసి వాళ్ళు కూడా బాధపడుతున్న నేపథ్యం చూస్తున్నాం. రెండోది, వికలాంగులకు వచ్చేసి 6,000 రూపాయల పెన్షన్కు సంబంధించింది ఇంతవరకు దాన్ని ఊసే లేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంత లిస్ట్ ఉంది. దాంట్లో ముఖ్యమైనది మహిళలకి తెలంగాణ ఫ్రీ బస్సు. ఏ విధంగా అయితే తెలంగాణలో ప్రతి మహిళకు ఫ్రీ బస్ అన్నారో, అదేవిధంగా తెలంగాణలోనే ఉన్న ప్రతి మహిళకు కూడా 2,500 రూపాయలు అన్నారు. దాని ఊసి ఇంతవరకు లేనే లేదు. 2 లక్షల రుణమాఫీ చెప్పారు, దానికి సంబంధించిన ఇంతవరకు దానికి సంబంధించిన ఊసే లేదు. రైతు కూలీలకు సంబంధించిన కావచ్చు, లేదంటే కౌలు రైతులకు సంబంధించిన ఇష్యూ కావచ్చు, అందులో ముఖ్యంగా 2 లక్షల రుణమాఫీకి సంబంధించిన విషయం కావచ్చు, దాని తర్వాత విద్యా భరోసాకు సంబంధించిన విషయం కావచ్చు. ఏవి ఇవన్నీ? కళ్యాణ లక్ష్మి, తులం బంగారము. ఇది పెళ్లిళ్ళ సీజను, అంటే పెళ్లిళ్ళంతా అయిపోయిన తర్వాత బాబు బాబు అని బతలాడుకోవాల్సిందేమో. అంటే ఈ పరిస్థితుల్లో ఏవి కూడా ఒక్కటి. సో ఇవన్నీ పక్కన పెట్టి 100 రోజులు అయింది కాబట్టి నేను గేట్లు తెరుస్తానని మాట్లాడిండు, కానీ 100 రోజులైంది నేను గేట్లు తెచ్చి నీళ్ళు ఇస్తాను, నేను గేట్లు తీసి కరెంట్ ఇస్తాను, అసలు ఇవేమీ లేకపోగా ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరిపైన అయితే అవినీతిని ముద్ర వేశారో వాళ్ళని ఈరోజు చేర్చుకుంటున్న వైనం చూస్తున్నాము. ఎంపీ సీట్ల కోసం కొట్టుకుంటున్న వైనం, అంటే కొట్టుకుంటూనే మీకు 2 రోజులు అయితే కుమ్ములట్లు నాకంటే నాకు అనేసి. రెండోది మల్కాజ్గిరి, భువనగిరి, సికింద్రాబాద్ కొన్ని సీట్లు అయితే అంటే ఎట్లుందనంటే ఈడ వీళ్ళకి ఎవరు కార్యకర్తలు లేనట్టు, వీళ్ళకి ఎవరు జెండాలే మోయనట్టుగా. సో ఇలా ప్రతి విధానం గురించి మాట్లాడుకుంటున్న వైనం చూస్తున్నాం. అంటే మార్పు వస్తుంది, కనీసం మా సలహాలు సూచనలు తీసుకుంటారేమో. ఇక కార్పొరేషన్లకు సంబంధించిన దాంట్లో కూడా ఉద్యమకారులు లేరు, ఓయూ స్టూడెంట్స్కి సంబంధించిన వాళ్ళు లేరు. సో కనీసం మిగతా సీట్లు అంటే గెలుపు గుర్రాలకు ఇచ్చినాము, దానికి ఒక పాలసీ ఉంటుంది అనుకోవచ్చు. కార్పొరేషన్కి వచ్చేసరికి కూడా వాళ్ళు అదే విధానాన్ని అవలంబించారని మాట్లాడుతున్నారు. అంటే ఓవరాల్గా ఏం చేశారు ఉద్యమకారులకు అనేది మాట్లాడుతున్నారు. మేము వస్తే సోనియా గాంధీతోటి పంచపక్ష పరమాణాలు అన్నారు, దాంట్లో వాళ్ళకి తీసుకొచ్చి ఏదైతే ఇందిరమ్మ ఇండ్లకి 250 గజాల జాగకు సంబంధించి మాట్లాడారు. ఏది లేదు ఇప్పటి వరకు. ఏమనంటే కోడ్ వచ్చింది.
సో ఏదైతే వాళ్ళు అనుకున్నారో, ఏదైతే ఉండకూడదు అనుకున్నారో, ఏవైతే జరగకూడదు అనుకున్నారో అవే మళ్ళీ రిపీట్ అవుతున్న నేపథ్యం కాబట్టి ఇంకా వాళ్ళు పోరాటక తప్పట్లేదు అన్న విధంగా మాట్లాడుతున్నారు. అందులో ముఖ్యంగా గొంతు విప్పిన వాళ్ళ ముందు వరుసలో ఉన్న వాళ్ళు ఎవరంటే గాదే ఇన్నయ్య. రెండోది ఒకవైపు తెలంగాణ జర్నలిస్ట్ విఠల్ కూడా మాట్లాడుతూనే ఉన్నాడు. ఇది కరెక్ట్ అయిన విధానం కాదు, మార్పు కావాలి, కావాలంటే మమ్మల్ని పిలవండి, మా సలహాలు సూచనలు ఇస్తామని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా వంటెద్దు పోకడలోనే ఏందో చేద్దామనుకుంటున్న నేపథ్యం పోతుంది తప్ప కొత్తగా ఏమీ జరగట్లేదు. ఏమైతే ఆశించి మేము మార్పు కావాలనుకుంటున్నామో ఆ మార్పు జరగట్లేదు అని మాట్లాడుతున్నారు. మరి ఎందుకు ఇలా జరుగుతుంది? ఇంతమంది కోరుకున్నారు కదా మార్పు జరగాలి అనేసి, కానీ ఏంటి ఆ మార్పు? అంటే ఆనాటి రోజులు తెస్తామని పాట ఉంది కదా, ఆ పాటల్లో భాగంగానే జరుగుతున్న ఆనాటి మార్పులే మరి. వాళ్ళ పార్టీలు ఏమైనప్పటికీ కూడా ఒక మార్పు అనుకున్నారు. సో బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి మరొక ప్రభుత్వం వస్తే కనీసం అనుకున్న కలలు నెరవేరుతాయని మేము అనుకున్నాము, కానీ అవి ఏవీ లేవు. మళ్ళీ వాళ్ళకే వంత పాడుతున్నారు, మళ్ళీ వాళ్ళనే గద్దెనెక్కిస్తున్నారు అనే మాటలు మనకు వినిపిస్తున్న నేపథ్యం చూస్తుంటే నిజంగా తెలంగాణ ప్రజలు నిజంగా చాలా అమాయకంగా భావిస్తున్నారా? ఇంత చేసుకుంటూ కూడా మళ్ళీ పక్క పార్టీలోంచి తీసుకొచ్చుకొని సీట్లు ఇచ్చుకుంటూ, అంటే క్యాండిడేట్ ఒకటే, పార్టీ మాత్రం మారుతాడు, కానీ వాళ్ళని గెలిపించుకోవాలంట. వాళ్ళకి కానీ ఇవన్నీ మరి ఏమిస్తున్నారని వీళ్ళకి 12కి 12 సీట్లు ఇవ్వాలి, 12కి 17కి 12 వస్తాయి, 17కు 14 సీట్లు వస్తాయని చెప్తున్నారు. సో ఇది మళ్ళీ కూడా అంటే ఎక్కువ రోజులు కాలేదు. మీరు అన్నారు కదా 3 నెలల పాలన, 100 రోజులు, 100 రోజులు మాకు సమయం ఇవ్వండి అన్నాం. కానీ 100 రోజుల సమయం తర్వాత మీరు చెప్పిన మాట ఏంటంటే మేము గేట్లు తెరిచినామని మాట్లాడింది. 64 మంది సభ్యుల మీద మీకు నమ్మకం లేదా? మీకే 64 మంది అసెంబ్లీ అభ్యర్థులు మీరు గెలిచి ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, అంటే వీళ్ళెవరన్నా మరి గేట్లు తీస్తే ఇటువైపు నుంచి ఎక్కడికన్నా పోతే అది కూడా ఒక ప్రమాదం పొంచి ఉండే అవకాశం కూడా ఉంటుంది కదా. ఈరోజు విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు ఖాళీ మాటలతోటి మభ్యపెట్టే ప్రయత్నం, ఖాళీ మాటలతోటి. సో ఇది 100 రోజుల మీద పరిపాలన మీద జరిగిన ఒక విధానం చూసుకుంటే ఒకటే ఒక పాయింట్ అందరికి ఎక్కిందంటే మేము గేట్లు తెచ్చినాం. సో ఆ గేట్ల నుంచి రావుడే కాకుండా పోకుండా కూడా చూసుకోవాలి, ఆ గేట్ల కింద నుంచి ఎవరు వస్తున్నారో చూసుకుని కూడా కావాలి. ఎందుకంటే తెలంగాణ ప్రజలు వాళ్ళు హర్షించాలి కదా. వద్దు అని రిజెక్ట్ చేసిన వాళ్ళని మీరు తెచ్చుకొని పెట్టుకుంటాము, వద్దు అన్న వాళ్ళని, వాళ్ళ మీద ఏదైతే అవినీతి ముద్ర వేశారో వాళ్ళ మీరు కావాలనుకొని తెచ్చుకుంటున్న వైనం చూస్తుంటే రేపు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని కూడా చీకొట్టరని గ్యారంటీ ఏంటి? ఈరోజు మీకుందే బలం తక్కువ ఉంది కదా అనేసి మీరు చేర్చుకుంటున్నారే, కానీ ఎవరినైతే తెచ్చుకుంటారో ఆ సీట్లకే మళ్ళీ భవిష్యత్తులో పరిమితం కాకుండా చూసుకుంటే మంచిదనేసి వాళ్ళ సూచనలు, సలహాలు వాళ్ళైతే ఒక హెచ్చరిక కూడా చేస్తున్నారు.